కొట్టినా తిట్టినా భరించాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్. కొట్టినా తిట్టినా అలయన్స్లో భాగంగా మీరు భరించాల్సిందేను, తప్పదు. ఎందుకంటే బాధలు ఉంటాయి, మీరు భరించాల్సిందే. నేనేమీ చేయలేనని రెండు చేతులు పైకెత్తేనాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడండి. పుంకాలుగా ఈరోజు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే ఈరోజు వైరల్ అవుతున్నాయి. కొట్టినా తిట్టినా అలయన్స్లో ఉండే ఇబ్బందులు ఉంటాయి, గొడవలు తప్పవు, మెంటల్గా మీరు ప్రిపేర్ అయిపోండి అంటున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ విశ్లేషించుకుందాం. అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చేవాడు నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వాలి. అలయన్స్ గురించి మట్టుకు మీకు చూశారుగా, ఖచ్చితంగా తేల్చి పారేశాడు. అలయన్స్లో గొడవలు ఉంటాయి, మెంటల్గా ప్రిపేర్ అయిపోండి అంటున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో జనసేన నాయకులకు వాల్యూ లేనే లేదు. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు జనసేన నాయకుల్ని, ఇళ్లలోకి దూరి మరీ కొడుతున్నారు. జనసేన నాయకులకు చెప్పుకునే దిక్కు కూడా లేదు. నాయకుడికి చెప్తామంటే దగ్గరకు రానివాడు. భరించాల్సింది ఎన్నేళ్ళు భరించాలి? ఎందుకు భరించాలి? వాళ్ళు టీడీపీ పార్టీని గతంలో వ్యతిరేకించుంటారు. గతంలో ప్రజారాజ్యంలో పార్టీలో పనిచేసిన వాళ్ళు అటు టీడీపీని అటు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు మీ పార్టీలో చేరుంటారు. అటు జగన్మోహన్ రెడ్డి పైన అభిమానాన్ని చంపుకుని మీ పార్టీలో కొంతమంది చేరుంటారు. మీ పైన నమ్మకంతో, మీ మాట పైన గౌరవంతో పార్టీలో భవిష్యత్తు ఉంటుంది అని చేరిన జనసేన నాయకుల పరిస్థితి ఇప్పుడు ఎలా తయారయ్యిందంటే కుడితిలో పడిన ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నారు. ఎందుకంటే నాయకుడు బాగుంటే పార్టీ బాగుంటుంది. పార్టీ నిర్మాణం లేదు. ఈసారి ఒంటరిగా ఎన్నికలకు పోతే అసలు గెలుస్తామో లేదో కూడా పూర్తిగా తెలియదు. అలయన్స్తో పోయారు కాబట్టి 6% ఓట్లు వచ్చాయి. అలయన్స్ లేకుండా పోతే 0.11% కూడా వస్తాయో రాదో తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోకడలు, పవన్ కళ్యాణ్ విధానాలు, ఒక నాయకుడు కార్యకర్తల్ని నాయకుల్ని పట్టించుకోకపోతే, అభిమానులను పట్టించుకోకపోతే ఎందుకు ఓట్లేస్తారు, ఎందుకు మీతో కలిసి వస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అధికారం ఉంది కాబట్టి మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నారు. రేపు ఎలక్షన్ దగ్గర వచ్చే లోపల మీ వెనక ఎందుకు నడుస్తారు వాళ్ళు? మళ్ళీ 15 సంవత్సరాలు మీరు పొత్తు అన్నారు, పొత్తులో కంపల్సరీగా వెళ్తారు. మళ్ళీ 20 సీట్లో 10 సీట్లో మీకు కన్ఫర్మ్ చేస్తారు మీ పొజిషన్ను బట్టి. అప్పుడు పూర్తిగా ఎవరికి సీట్లు రావు. చంద్రబాబు నాయుడే వాళ్ళ పార్టీ మనుషుల్ని జనసేనలోకి పంపిస్తాడు, జనసేన తరఫున పోటీ చేయమని చెప్తాడు. ఇప్పుడు కూడా అలాగే చేశారు కదా. చంద్రబాబు నాయుడే ఇప్పుడు 21 సీట్లు జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడే ఆ సీట్లు కన్ఫర్మ్ చేశాడు. మరి రేపు భవిష్యత్తు ఏంటి? ఎంతసేపు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి టీడీపీ నాయకుల కాళ్ళ దగ్గర ఉండాల్సిందేనా? టీడీపీ కాళ్ళ కింద బతకాల్సిందేనా? పవన్ కళ్యాణ్కి లాభం ఉండొచ్చు, మంత్రి పదవి వస్తుంది, ఏదో అందరూ చెప్పినట్లు నెలకు ఇంతని చెప్పేసి ఆయన తీసుకుంటున్నాడు అని అందరికీ తెలిసిన విషయమే. కర్నూలులో 1200 ఎకరాలు భూమి రాసుకున్నాడు. మళ్ళీ అమరావతిలో 2.5 ఎకరా ఏదో భూమి కొనుక్కున్నాడు. ఆయనకి రావాల్సిన లాభం, ఆయనకి రావాల్సినటువన్నీ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు. మరి నాయకుల పరిస్థితి ఏంటి? కేడర్ పరిస్థితి ఏంటి? జెండా మోసినోడి పరిస్థితి ఏంటి? జీవితకాలం భరించాల్సిందేనా? ఇంకా కేడర్ని పట్టించుకొని ఇటువంటి నాయకుల కింద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై జీవితకాలం టీడీపీ వాళ్ళ కాళ్ళ కిందే మీరు బతకాల్సిందేనా? మీ పరిస్థితి ఏంటో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.